దేవుడి స్తోత్రం. మీ అందరూ కొమ్మలలో దేవుని మాట్లాడిందని చూసారు. దేవుడు ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రాహాముకి దేవుడు కుమారుని ఇచ్చాడు కదా, ఇస్సాకుని ఇచ్చినప్పుడు మరి లేక కుమారుడు పుట్టాడు కదా. లేక కుమారుడు పుట్టినప్పుడు ఎట్లయినా ముద్దే కదా. అందులో ముసలితనంలో కుమారుడు పుట్టాడంట. మరి ఎంతైనా కుమారు మీద ప్రేమ కలిగి ఆ ప్రేమ కుమారుడితో సమయం గడుపుతున్నాడు అన్నమాట. అంతక్రితం దేవుడితో సమయం గడిపకూడదు అబ్రాహాము. ఇప్పుడు ఆ కుమారుని ఇచ్చినాక ఆ కుమారుడితో సమయం గడుపుతున్నాడు. ఆ కుమారుడితో ఆడుకుంటామని, ఆ కుమారుడితో ఈ శాతమని ఆ కుమారుడితో ఎక్కువగా గడుపుతుంటే ఈ దేవుడు అనుకున్నాడు, ఏంటి అబ్రాహాము నన్ను ప్రేమిస్తున్నాడా, ఆ కుమారుని ప్రేమిస్తున్నాడా అని దేవుడు అనుకున్నాడు అనమాట. కుమారుని ప్రేమిస్తున్నాడా, నన్ను ప్రేమిస్తున్నాడా? అబ్రాహాము నాతో గడిపబడే ఎక్కువగా, ఇప్పుడేంటి నాతో గడుపుతలేదు అని చెప్పి ఈ దేవుడికి ఐడియా వచ్చి అబ్రాహాముని పిలిచాడు అన్నమాట. అబ్రాహాము సేరా పిల్లని మయ్యాన్ని వేసుకుని పడుకున్నారు. పడుకున్నప్పుడు దేవుడు స్వరం వినబడింది. అబ్రాహాం కేకేశాడు దేవుడు. అబ్రాహ్మా అన్నాడు. అబ్రాహ్మ అంటే చెప్తున్నా ప్రభు అంటే ఇప్పుడు చెప్పాడు మాట, నీకు ఒక్కగాను ఒక కొడుకు ఉన్నాడు కదా ఇస్సాకు, నీకు ఒక్కగాను కొడుకు ఉన్నాడు కదా ఇస్సాకు, ఆ ఇస్సాకుని నాకు తీసుకొచ్చి పలాని నేను చూపించే పర్వతం మీద బలిం ఉన్నాడు. బలిం అన్నాడు అనమాట. బలిం అంటే మనోళ్ళు అయితే ఏమంటారా, లేక కుమారుని ఇచ్చావు, మళ్ళీ ఆ కుమారుని నీకు బలం అంటావా? నువ్వేం దేవుడు, నువ్వు ఎట్టగా నువ్వు ప్రేమ గల దేవుడు కాదు, నువ్వు బలి కోరే దేవుడు, నువ్వు మనం దీవించేవాడు కాదు, శపించేవాడు. మేము బాగుంటే చూసి వారం లేదు దేవుడు నువ్వు అని అంటారు ఎవరైనా మనోళ్ళు అయితే. అబ్రాహాము అట్లా అనకుండా ఈ స్వప్నం ఎట్లా మాట్లాడాడు ఆ రాత్రికాల సమయందు పలాని పర్వతానికి వచ్చి నాకు బలం అన్నాడు. నేను చూపించు పర్వతం మీద బలం అంటే ఆ తెల్లారి పొద్దున్న లేచి అబ్రాహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పరివారంలో ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. తనతో చెప్పిన చోటుకి వెళ్ళాడంట అబ్రాహాము. మెదలుకొని లేచి కుమారుని ఇవ్వాలంటే మనోళ్ళు అయితే ఏమంటారు, కుమారుని ఇవ్వలేరు. అట్లాంటిది అబ్రాహాముని దేవుడు అడిగాడు, అబ్రాహాముని కుమారుని నాకు బలిమ్మంటే అప్పుడు తెల్లారి పొద్దున్నే లేచి ఎవరికి చెప్పకుండా భార్య ఎక్కడ చెప్పకుండా పనిపోవాలని ఇద్దరిని తీసుకుని గంత కట్టి ఆ నొప్పులు సేల్స్ కట్లు ఇవన్నీ ఇచ్చుకుని ఇస్సాకుని అమ్మట పెట్టుకుని వెళ్ళారన్నమాట.
అది దగ్గర ఏమన్నా పని 3 దినాల ప్రయాణం చేసి వెళ్ళారన్నమాట. ఆ చోటికి వెళ్ళాను. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూసి తన పరిమాణంతో, మీరు గాఢతతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ వద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుడగు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నుప్పును కత్తిని పట్టుకొని పోయాను. వారిద్దరు కూడి వెళ్ళిచుండగా ఇస్సాకు, మేము ఇద్దరం వెళ్ళి ఆ పర్వతం దగ్గరికి వెళ్ళి దేవుడికి బలిచ్చి తిరిగి వస్తాం అన్నాడు. తిరిగి మరలా వస్తాం మీ దగ్గర అన్నాడు. ఆ విశ్వాసం చూడు, అబ్రహాం విశ్వాసం. బలివ్వాల్సింది ఎవరో, దేవుడు కోరింది ఎవరిని? ఇస్సాకుని కోరాడు కదా. దేవుని స్తోత్రం. ఈ ఇస్సాకుని కోరినప్పుడు, ఇస్సాకుని బలిచ్చినప్పుడు ఇంకా ఎవరో అబ్రహాం ఒక్కడే ఉంటాడు కదా. బలిచ్చి తిరిగి వస్తాం మేము అన్నాడు. అంటే ఇస్సాకుని బలిచ్చేసిన, ఆ బూడిద చేసిన, ఆ బూడిదలో నుంచి నా ఇస్సాకుని నాకు ఇస్తాడు నా దేవుడు నమ్మకం ఉంది అబ్రహాముకి. అంత విశ్వాసం ఉంది అబ్రహాముకి. అంత విశ్వాసం ఉన్నమట్టి దేవుడు కార్యం చూడగలిగాడనమాట. చూడగలిగా అక్కడికి వెళ్తే మధ్యలో కుమారుని ఏమంటున్నాడు, నా తండ్రి నొప్పులు ఉన్నాయి, కట్లు ఉన్నాయి, కత్తి ఉంది, దానిపల్లికి గొరిపిల్లు ఎక్కడ అంటున్నాడు. అని కొడుకు అడుగుతున్నాడు. అడుగుతుంటే తండ్రికి ఇంకొకరు అయితే ఎలా ఉంటుంది, ఎంత బాధ ఉంటుంది. అబ్రహాము ఎంత బాధ దిగబెనుకు ఉన్నాడో మరి. అంత విశ్వాసంతో దేవుడి మీద విశ్వాసం పెట్టి దేవుడు నాకు మరలా ఇస్తాడు అన్న ఒక విశ్వాసం కలిగి అబ్రహాము అట్లా దేవుడు చెప్పినట్టు చేశాడు అన్నమాట. నాకు గొర్రె పిల్ల ఎక్కడ డాడీ అంటే తండ్రి మనసులో తెలుసు, ఇస్సాకునే బలి ఇవ్వాలని తెలుసు. కానీ అన్నాడు, దేవుడే చూసుకుంటాడు రా, మనకెందుకు వచ్చిన బాధ, దేవుడే చూసుకుంటాడు, రా వెళ్దాము అని ఇద్దరు బయలుదేరి వెళ్ళారన్నమాట. వెళ్ళేటప్పటికి దేవుడి స్తోత్రం. వెళ్ళేటప్పటికి ఆ పర్వతం మీదకి వెళ్ళినాక శుభ్రంగా ఆ కట్లు అవి పేర్చి బలిపీఠం కట్టారన్నమాట. బలిపీఠం కట్టి బలిపీఠం మళ్ళీ చక్కగా రాళ్ళు కట్టారన్నమాట. కట్టి దేవునికి మొక్కి మరలా కట్టి అప్పుడు ఆ కట్ల మీద ఇస్సాకుని పడుకోబెట్టాడు. మనలో కొడుకున్నాడు అనుకో, తండ్రి చేస్తున్నాడు అనుకో, ఆ కొడుకు ఆయన ఏమంటాడు, ఏంటి నన్ను బలిస్తావా నువ్వు, మీ దేవుడు బలికోరే దేవుడా, నన్ను బలిస్తావు నువ్వు, అయినా నన్ను బలిపెట్టి నేను ఎంతో వయసు ఎంతో అనుభవించేవాడిని, కుర్రాడు నన్ను ఇస్తా అంటావేంటి, ఇంకెవరన్నా ఇచ్చుకో లేకపోతే నువ్వు ఇవ్వలేవు అంటారు. తండ్రిని ఎదిరిస్తారు. ఇస్సాకట్లా ఎదురవ్వకుండా అప్పుడు తండ్రి చెప్పినట్టు మెల్లకుండా ఆ కట్ల మీద పడుకోమెడితే అట్లా పడుకున్నాడు. అంతే, చేతులు కాళ్ళు కట్టేసి కట్ల మీద పడుకోమెట్టి అప్పుడు అన్నాడు, గొరిపిల్ల ఎక్కడ అంటున్నావు కదా, దేవుడు చూసుకుంటాడు
అన్నావుగా, దేవుడు నన్ను చూసుకున్నాడా తండ్రి అని ఇస్సాకు అడుగుతున్నాడు అనమాట. నిన్ను చూసుకున్నాడు అయ్యా, నిన్నే బలిస్తాను అని చెప్పి ఇస్సాకుని బలమోతే అప్పుడు ఒక స్వరమైన పడింది అబ్రాహాముకి. అబ్రాహము అని కేకని పడింది. చిత్తం ప్రభు అంటే అప్పుడు ఆ పిల్లాడి మీద చెయ్యి మాక, నీకు అదిగో ఆ పొదలో ఉంది కొమ్ములు తిరిగిన పొట్టేలు ఆ పొదలో ఉంది, వెళ్ళి దాన్ని తెచ్చి ఇస్సాకు పతిగా బలిమ్మన్నాడు. ఇస్సాకు పతిగా ఆ గొర్రెపిల్లను బలిమ్మన్నాడు. దేవుడు బలి కోరే దేవుడు కాదు, ప్రేమించే దేవుడు, మనతో స్నేహం చేసే దేవుడు. అబ్రాహాముతో ఎంతో స్నేహం చేశాడు కాబట్టి అట్లా అన్నాడు దేవుడు. ఏంటి, నాతో స్నేహం చేసేవాడు, నాతో మాట్లాడేవాడు, ఇప్పుడు వాళ్ళ అబ్బాయితో గడుపుతున్నాడు, ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నాడా వాళ్ళ అబ్బాయిని ప్రేమిస్తున్నాడా అని దేవుడు అక్కడ పరీక్ష పెట్టాడు అన్నమాట అబ్రాహాముకి. హల్లెలూయా. ఆ పరీక్షలో ఆ అబ్రాహాము నెగ్గాడనమాట. అట్లాగే దేవుడు మనల్ని బలి కోరే దేవుడు కాదు, కానీ పరీక్ష పెడతాడు. ఇప్పుడు పిల్లలకి చదువుకుంటుంటే మాస్టర్లు ఎట్లా పరీక్ష పెడుతున్నారు, ఆ పరీక్షలో పాస్ అయితే పై మెట్టుకు వెళ్తున్నారు, పై తరగతి. పాస్ అవ్వకపోతే అట్లాగే ఉంటున్నారు, అంతే కదా. అట్లాగే దేవుడు పరీక్ష పెడతాడనమాట. ఆ పరీక్షలో అబ్రాహాము నెగ్గారనమాట. నెగ్గేటప్పటికి అప్పుడు ఆ ఇస్సాకు బదులు ఈ గొర్రె పిల్లలను తీసుకొచ్చి బలిచ్చాడు. అప్పుడు తను వచ్చి అడుగుతున్నాడు అనమాట. దేవుడు చూసుకుంటాడు అన్నావుగా తండ్రి, ఈ గొర్రె పిల్లలను చూసుకున్నాడా అని చెప్పి అప్పుడు అడుగుతుంటే అమ్ముడు గొర్రె పిల్లలని చూసుకున్నాడు దీన్ని అని అప్పుడు గొర్రె పిల్లని బలిచ్చాడనమాట. బలిచ్చి అప్పుడు తిరిగి పని వాళ్ళ దగ్గరికి వెళ్ళారన్నమాట. అంత విశ్వాసంతో పని వాళ్ళకి చెప్పాడు. నేను ఇస్సాకు వెళ్ళి ఆ పర్వతం మీదకి వెళ్ళి దేవుడికి బలిచ్చి తిరిగి వస్తామన్నాడు. అది విశ్వాసం కాదా? ఇప్పుడు దేవుడు అడిగింది ఇస్సాకుని అడిగాడని అబ్రాహాము తెలుసు కానీ తెలిసిన పని వాళ్ళతో ఏమన్నాడు, నేను ఇస్సాకు వెళ్ళి బలిచ్చి దేవుడికి బలిచ్చి మళ్ళీ తిరిగి వస్తాం మీ దగ్గరికి అన్నాడు. అంటే ఇస్సాకుని బలిచ్చినా కానీ ఆ బలి అయిపోయి బూడిద కాల్ చేసినా కానీ ఆ బూడిదలో నుంచి నా ఇస్సాకుని నాకు ఇస్తాడు దేవుడు. ఆ దేవుడు ఇవ్వగల దేవుడు, అంతట సమర్థుడు, శక్తిగల దేవుడు అని చెప్పి నమ్మాడు మాట ఇస్సాకు. అబ్రాహాము అబ్రాహాము నమ్మాడు. అంత విశ్వాసంతో నమ్మాడు కాబట్టి అబ్రాహాము విశ్వాసం ద్వారా కార్యం జరిగింది అట్లా. అంతేగాని దేవుడు మనకి పరీక్ష పెడతాడు. అంతేగాని దేవుడు ఎందుకు పెడతాడో, మనల్ని ఎంతగానో ప్రేమించాడు. మనం ఆయన ప్రేమించే ప్రేమ ఒకరి మీద చూపించామనుకో ఆయనకి బాధ కలిగిద్ది. ఇప్పుడు నీకు కొడుకున్నాడు, నీ కొడుకు మీద నువ్వు ప్రేమ చూపిస్తా ఆ ప్రేమ ఎవరి మీద కన్నా తిప్పి మలిచావనుకో కొడుక్కి ఎంత బాధగా ఉంటుంది. నన్ను ప్రేమించేవాడు మా డాడీ నన్ను ప్రేమిస్తా అలా ప్రేమిస్తున్నాడు అని అనుకుంటాడు కదా, కుర్రాడికి బాధ ఉంటుంది కదా. అట్లాగే దేవుడి కాడ అట్లా బాధపడతాడనమాట. నాతో గడిపేవాడు, నాతో జీవించేవాడు, నాతో సమయం గడిపేవాడు కుమార్తెతో గలుపుతున్నాడేంటి, కుమారుని ప్రేమిస్తున్నాడా అని చెప్పి అప్పుడు పరీక్ష పెట్టాడు అబ్రాహాముకి. పరీక్ష పెడితే పరీక్షలో అబ్రాహాము నెగ్గాడనమాట. అలాగే మనం నెగ్గే బిడ్డలుగా ఉండాలి. దేవుడు పరీక్షలు పెడతాడు ఒకసారి, అంతేగాని శోధించడం ఎవరు శోధిస్తాడో, సైతాన్ని కూడా శోధిస్తాడు. దేవుడు పరీక్ష పెడతాడనమాట. పరీక్ష పెడితే అక్కడి నుంచి
పై తరగతిలో వెళ్ళాలంటే పరీక్షలు పెడతారు కదా టీచర్లు, అట్లాగే దేవుడు మనకు పరీక్ష పెడతాడు. అది తెలుసుకుని మనం దేవుణ్ణి పరీక్షలు నెగ్గాలి. నెగ్గుతూ దేవుడిని ప్రార్థన చేసుకుంటూ దేవుడిలో ముందుకు సాగుతూ దేవుడి వాక్ దీవించుగాక.